హాయ్ వ్యూయర్స్, డిఆర్ఎస్వి ఛానల్కి ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. ని అడ్జస్ట్ చేసి నా మీదకి వచ్చేసి నేను అరవడానికి ట్రై చేస్తున్నాను. ఈరోజు కథ మొగుణ్ణి దూరం పెట్టి ఎమ్మెల్యేతో 5 సార్లు తీయించుకుంది. నేను అరవడానికి ట్రై చేస్తుంటే అలా బలవంతంగా గట్టిగానే కొడుతూ వచ్చారు. కథలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే కొట్టండి. వార్డు మెంబర్ నుంచి ప్రతి ఒక్కరూ తన పరిధిలో ఉన్న అన్సాటిస్ఫైడ్ ఆడవాళ్ల గురించి, అదేనండి తృప్తి చెందని ఆడవాళ్ల గురించి వెతుకుతూనే ఉంటారు. కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఏం జరిగిందంటే, నేను కార్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను. నా జుట్టు పట్టుకొని వెనక్కి లాగేసి గట్టిగా కొట్టారు. ఆమె ఒక గవర్నమెంట్ ఉద్యోగి. మొగుణ్ణి దూరం పెట్టి తన 3 ఏళ్ల బాబుతో జీవనాన్ని సాగిస్తుంది. కొందరికి ఏదో ఒక రాజకీయ పార్టీ మీద అభిమానం ఉండనే ఉంటుంది. అలాగే ఆమెకు ఒక ప్రముఖ రాజకీయ పార్టీ మీద అభిమానంతో ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యే అయిన అభ్యర్థికి తన ఫేస్బుక్ ద్వారా కంగ్రాట్స్ తెలిపింది. వెంటనే ఆ ఎమ్మెల్యే అభ్యర్థి ఆమెతో ఫేస్బుక్ ద్వారా ఫోన్ కాల్ కనెక్ట్ చేసి గంటన్నర సేపు ముచ్చటించాడు. ఇక ఆ ఆడమనిషి ఆనందానికి అవధులే లేవు. ఇక పార్టీ మీద ఉన్న అభిమానంతో తనని ఒక ఎమ్మెల్యే ఇంతగా అభిమానించి ఆదరిస్తూ నా కోసం ఇంతసేపు తన అమూల్యమైన టైంను వెచ్చించాడని సంతోషంతో మాటల్లో మునిగిపోతుంది. మెల్లిమెల్లిగా ఆ పరిచయము ఇంతింతై కొండంతై వాట్సాప్లో ఇద్దరు చాటింగ్ చేసుకుంటూ వీడియోలను షేర్ చేసుకుంటూ వీడియో కాల్లు ఎంజాయ్ చేసే స్థాయికి ఎదిగారు. అభిమానంతో ఉన్న ఆడవాళ్లను పడేయటం చాలా ఈజీ. అందులో ఈమె భర్తకు దూరంగా ఉంది. ఈమెకు వలవేయటం చాలా సులభంగా అయింది అతనికి. కుక్కకు బిస్కెట్ వేస్తే దగ్గరకు వచ్చినట్టు అభిమానంతో ఉన్న ఆడమనిషికి కూడా ఆ అభిమానం అనే వాసన చూపిస్తే ఎవరైనా ఇట్టే ఆకర్షితులవుతారు. అతనిపై ఆమె చూపిస్తున్న అభిమానంతో ఎలాగైనా ఆమెతో గడపాలని బలంగా నిశ్చయించుకుంటాడు. దాంతో కామాతురాణం నా భయం నా లజ్జ అనే విధంగా ఆమెను భయానో నయానో ఒప్పించటానికి పలు విధాలుగా ప్రయత్నం చేస్తాడు. వన్ ఫైన్ డే అతను ఆమెకు ఫోన్ చేసి, నిన్ను అర్జెంటుగా కలవాలని ఉంది, ఫలానా చోట నేను కారు తీసుకొని వస్తాను, జస్ట్ మాట్లాడుకుందాం అంతే అంటూ అభ్యర్థిస్తాడు. అభ్యర్థించటం అనేది రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. అభ్యర్థనకు లొంగకపోతే బెదిరిస్తారు. అందుకే ఆమె అతని మాటను కాదనలేక మాట్లాడటానికేగా అనుకుంటూ ఆ ప్లేస్కు వెళ్ళి కారు అయితే ఎక్కుతుంది. కారెక్కిన ఆమె అతన్ని ఆత్రంగా అడుగుతుంది, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామండి అని అడగగా అతను కారు ఒక సిటీ వైపుకు వెళ్తుంది, అక్కడ ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది, మధ్యలో నువ్వు దిగిపోదుగానిలే అంటూ సముదాయిస్తాడు. కాసేపటికి కారు ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆగుతుంది. వెంటనే కంగారు పడుతూ ఆమె, ఇదేమిటండి కారు ఇక్కడ ఆగింది అని అడుగగా సందిగ్ధభరితంలో ఉన్న ఆమె కారు డోర్ తీసి దిగుదామనుకుంటూ ఉండగా కారు సీటును అడ్జస్ట్ చేసి అమాంతం ఆమెను ఆక్రమించి తన పని తాను మొదలు పెడతాడు. బలంగా కారు డోర్ను దెబ్బలు కొడుతూ ఉంటాడు. పనైన తర్వాత మెల్లగా ఆమెను వాళ్ళ ఇంటి దగ్గరకు తీసుకొని వచ్చి డ్రాప్ చేస్తాడు. డ్రాప్ చేసిన అతను ఆమెను, ఇదిగో చూడు, ఈ సంగతి ఎవరికైనా చెప్పావంటే ఏం చేస్తానో తెలుసుగా, అసలే నీకు అండదండగా ఎవరూ లేరు, నీకు ఒక చిన్న బాబు ఉన్నాడు అంటూ బెదిరిస్తాడు. దాంతో బెదిరిపోయిన ఆమె చేసేదేమి లేక ఎమ్మెల్యేతో ఉంటే ఏదో దొరుకుతుంది అని ఆశపడిన ఆమె తన ఇంట్లోకి తను వెళ్ళిపోతుంది. తరువాత మెల్లమెల్లగా రోజులు గడుస్తూ ఉండగా ఆమె యొక్క భర్తకు ఇంకా బంధువులకు అతను కాల్ చేసి బెదిరిస్తాడు. అతనికి కావలసింది అండదండలు లేని ఆడమనిషి. ఇక అక్కడిక్కడ దుకాణం పెట్టడం ఎందుకులే అని డైరెక్ట్గా ఆమె ఇంట్లోనే దుకాణం పెట్టి తనకు నచ్చిన విధంగా గట్టి దెబ్బలు కొడుతూ సుఖాన్ని పొందుతూ వెళుతూ ఉంటాడు. ఆ విధంగా దగ్గర 1.5 సంవత్సరం కాలం గడుస్తుంది.
ఈలోపు అతని వల్ల అయిన ఇబ్బందులను 5 సార్లు ఆమె తీయించుకుంటుంది. ఏమిటి మీకు ఆశ్చర్యంగా ఉందా? ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలామందే ఉన్నారు. కానీ బయటపడితే అందరికీ తెలుస్తుంది. ఎందుకులే అనుకుంటే ఎవరికీ తెలియదు. ఏ విధంగా బెదిరిస్తారు, ఏ విధంగా మాయమాటలు చెబుతారు అని అనుకుంటున్నారా? ఉదాహరణకి, ఇదిగో నీ భర్తకు నువ్వు విడాకులిచ్చేయి, పూర్తిగా నీ బాధ్యత నేను తీసుకుంటాను అంటారు. లేదా నీకు ఎవరి అండదండలు లేకుండా చేస్తాను, ఇక నువ్వు నాకే సొంతం అంటూ బెదిరిస్తారు. సమాజంలో చాలామంది తనకున్న అధికారంతో ఆడవాళ్ళనైనా మగవాళ్ళనైనా ఎప్పుడు తమ ఆధీనంలో ఉంచుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. మనం చేయవలసిందల్లా అటువంటి వారి వలలో పడకుండా జాగ్రత్త పడటమే. తరువాత కాలమే నిర్ణయిస్తుంది. మన కథ మీ అందరికీ నచ్చింది కదూ? వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే కొట్టండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం.